వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఒకవేళ మీరు ఆన్లైన్‌లో మీ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవుతుంటే, అది గేట్ అవ్వచ్చు, ఏడబ్ల్యూ అవ్వచ్చు, ఇంకేదైనా ఎగ్జామ్ అవ్వచ్చు. ఆన్లైన్‌లో మీ ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు మీరు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి? వాటిని ఎలా ఓవర్‌కమ్ చేయాలనే దానికి ఈ వీడియో చేస్తున్నాను. సో, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. మీరు చివరి వరకు చూడండి. అంటే మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నట్టయితే, అది ఎక్కడి నుంచైనా తీసుకోండి. ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడండి. ఆన్లైన్‌లో కామన్‌గా జరిగే ప్రాబ్లమ్స్ ఏంటి? ఆ ప్రాబ్లమ్స్‌ని మీరు ఎలా ఓవర్‌కమ్ చేయాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఆల్ ద ఛాలెంజెస్ యూ విల్ బి ఫేసింగ్ విత్ ద ఆన్లైన్ ఎడ్యుకేషన్, I will be addressing in this video. So, I hope you people knows me. Otherwise, this is Bhima Shankar. I did my masters from IIT Kharagpur and I have 15 years of experience in guiding the students like you throughout the country. నేను చాలా ప్రౌడ్గా నా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎవ్రీ సింగిల్ ఐఐటీలో ఆల్ టాప్ ఎంఎన్సీస్లో పిఎస్యూస్లో ప్లేస్ అయ్యారని ఐ కెన్ సే ఇట్ ప్రౌడ్లీ అండ్ ఐఎమ్ హ్యాపీ టు గైడ్ యూ. సో నెక్స్ట్ లెవెల్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేస్తుండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి వీడియో అయిపోయే వరకు చూసి ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఎక్కువ మంది నేను స్టూడెంట్స్ని అడిగేది ఏంటంటే సార్ ఆన్లైన్ కోచింగ్ అయితే తీసుకున్నాం సార్, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది సార్. ఎక్కువసేపు స్క్రీన్ చూస్తున్నప్పుడు మా హెల్త్ పాడవుతుంది, లేదా నిద్రలోకి వెళ్ళిపోతున్నాం సార్, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. ఇలాగ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి స్టూడెంట్స్ దగ్గర నుంచి నేను తీసుకున్న ఇన్పుట్స్ అండ్ నాకు ఆన్లైన్ ఎడ్యుకేషన్లో ఎన్నో ఇయర్స్కి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ పాయింట్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పేషెన్స్తో వినండి. సో స్టార్టింగ్ ఏంటంటే అసలు ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడదాం. ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఒక గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేనే చెప్తాను పర్సనల్లీ, నేను చదువుకునే రోజుల్లో నేనున్న సిటీలో నాకేమీ కోచింగ్ సెంటర్ కానీ ఏది అవైలబుల్గా లేదు. ఒక హాలిడే డౌట్ వచ్చినా ఏమొచ్చినా సరే హైదరాబాద్కో ఢిల్లీకో వెళ్ళాల్సిన పరిస్థితి. అదే ఒక మంచి టీచర్ దగ్గర నేను టీచ్ చేసేటప్పుడు కూడా నా క్లాస్ కావాలంటే మీరు ఏదో ఒక టాప్ సిటీలో ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు మీ ఇంట్లోనే కూర్చుని మీరు టాప్ లెక్చర్స్ ఆఫ్ ద కంట్రీ, ఇప్పుడు ఇండియాస్ బెస్ట్ ఫ్యాకల్టీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఆన్లైన్ ఓన్లీ. ఎందుకంటే ఏదో ఇన్స్టిట్యూట్ దగ్గర పనిచేయడానికి టాప్ ఫ్యాకల్టీ ఎవరు జనరల్గా ఇష్టం చూపించరు. వాళ్ళకి ఓన్గా ఒక బ్రాండ్ బిల్డప్ చేసుకోవాలని ఆలోచిస్తారు. ఆ ఆలోచనలోనే మోస్ట్ ఆఫ్ ద టాప్ ఎడ్యుకేటర్స్ ఆర్ ఇన్ ఆన్లైన్ నౌ. అంటే మీ ఇంటి దగ్గరే కూర్చునే చదువుకునే అవకాశం మనకి కేవలం ఆన్లైనే ఇస్తుంది. అట్లాగే మీరు ఆన్లైన్లో ఇంకొక పాయింట్ తీసుకుంటే, నేను ఛాలెంజెస్ గురించి వస్తాను. దానికంటే ముందు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉన్న పవర్ ఏంటంటే, మీరు ఏదైనా ఎంత రిమోట్ విలేజ్లో ఉన్నా ఒక ఇంటర్నెట్ మన దగ్గర ఉంటే చాలు, మీరు నేర్చుకోగలుగుతారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్. ఎందుకంటే ఆన్లైన్లో ఒకే సోర్స్ నుంచి ఒక 1000 మందికి చెప్పచ్చు, 1,00,000 మందికి కూడా మేము టీచ్ చేయొచ్చు. అది ఆన్లైన్ యొక్క పవర్. అండ్ ఒక్కసారి నేను యూట్యూబ్లో ఒక వీడియో చేశాను అనుకోండి, ఒక సబ్జెక్ట్ నేను యూట్యూబ్లో 2-3 సబ్జెక్ట్స్ ఫ్రీగా చెప్పాను. అది ఇప్పటికీ 6 ఇయర్స్ అయిపోయినా సరే థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ చూస్తూనే ఉంటారు. కాస్ట్ ఎఫెక్టివ్ ఎందుకు అంటున్నానంటే, ఇదే ఒక గేట్ కోచింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకవేళ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోయి ఉంటే ఈపాటికి ఏ ఇన్స్టిట్యూట్ కూడా 50,000 తక్కువకి మీకు టీచ్ చేసేవి కాదు. కేవలం ఆన్లైన్ ఎడ్యుకేషన్ రావడం వల్లే మీకు గేట్ ఇంకా కూడా ఒక 10,000లో ఇంకా తక్కువలో కూడా మనకి గేట్ కోచింగ్ అనేది కానీ ఎనీ కోచింగ్ అనేది అవైలబుల్గా ఉంది. ఎందుకంటే దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ ద ఆన్లైన్ ఏంటంటే స్కేలబిలిటీ. తక్కువ ప్రైస్ పెట్టినా ఎక్కువ మంది చదువుకున్నప్పుడు ఇన్స్టిట్యూట్ కూడా లాభపడుతుంది, స్టూడెంట్స్ కూడా లాభపడతారు. కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అనేది మీరు లక్షలు పోసి చదవకుండా మిమ్మల్ని సేవ్ చేస్తుంది ఖచ్చితంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఇందులో 1% కూడా అసలు డౌటే పెట్టుకోవాల్సిన పని లేదు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది స్టూడెంట్స్కి ఒక గిఫ్ట్ లాంటిది. కానీ దీంట్లో ఉన్న ఛాలెంజెస్ చాలా ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడదాం. సో ఈవెన్ ఇప్పుడు మన నెక్స్ట్ లెవెల్లో గేట్ సబ్స్క్రిప్షన్ 7,999కే నేను ఇస్తున్నానంటే అది ఆన్లైన్ వల్లనే పాసిబుల్ అయింది. సో నెక్స్ట్ లెవెల్లో 25K సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి ఒక మంచి ఆఫర్ రిలీజ్ చేసాం. నెక్స్ట్ లెవెల్ 25K కోడ్ యూస్ చేసుకోండి. మీకు గేట్ 6+1 మంత్ అంటే గేట్ 2027 వరకు సిఎస్సి, ఈసీ, ఎలక్ట్రికల్ ఏ బ్రాంచ్ అయినా సరే 7,999కే వస్తుంది. అలాగే ఏడబ్ల్యూ 45 days కోర్స్ వచ్చి 2,999కి వస్తుంది. మనం అది లాస్ట్లో డిస్కస్ చేద్దాం. వీడియోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్లీ అడ్వాంటేజెస్ గురించి చెప్తున్నాను. కాస్ట్ ఎఫెక్టివ్ ఖచ్చితంగా, అండ్ బెస్ట్ టీచర్స్ నుంచి మీ ఇంటి దగ్గరే కూర్చుని చదువుకునే అవకాశం ఇచ్చేది కేవలం ఆన్లైన్ ఎడ్యుకేషన్ మాత్రమే. ఓకే. సెకండ్ థింగ్ చూడండి, ఎనీ టైమ్ యూ కెన్ ఎనీవేర్. అంటే మీరు రిలీజర్గా ఉన్నప్పుడు చదువుకోవచ్చు, బస్సులో జర్నీ చేస్తూ చదువుకోవచ్చు, మీరు ఖాళీగా ఉన్న ఏ టైంలో అన్నా చదవడానికి ఒక పాసిబిలిటీ ఇచ్చేది ఆన్లైన్ ఎడ్యుకేషన్ మాత్రమే. ఎనీ టైమ్ ఎనీవేర్, మీరు ఎక్కడున్నా సరే చదువుకోగలరు. మీరు ట్రావెలింగ్ చేస్తున్నారు, జనరల్గా ఒక 1 hour ట్రావెలింగ్లో ఉన్నారు, ఖాళీగా ఒక ట్రైన్లో కూర్చొని ట్రావెల్ చేస్తున్నారండి. ఆ టైంలో మీరు ఏం చేయలేరు. అదే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉంటే మనకి అడ్వాంటేజ్ ఏంటి, వీడియో లెక్చర్స్ వినొచ్చు కదా. సో అట్లాగే మీరు డైలీ ఒక 1 hour కాలేజ్కి వెళ్ళడానికి 1 hour రావడానికి వేస్ట్ చేస్తున్నారు. 2 hours మీరు ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బస్సులో ఒక మూలన కూర్చుని హ్యాపీగా వీడియో కంప్లీట్ చేయొచ్చు.
సో ఎనీ టైమ్ ఎనీవేర్ విత్ ఇన్ యువర్ హ్యాండ్స్ యూ కెన్ స్టడీ, దట్ ఈస్ విత్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. అట్లాగే నో ట్రావెల్ టైం. ఒక ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి మీరు వెళ్ళాలంటే ఒక మంచి సిటీలో అట్లీస్ట్ ఒక గంట సమయం, అంటే సిటీలో ట్రావెల్ చేయడానికి, వెళ్ళడానికి, రావడానికి 2 అవర్స్ 3 అవర్స్ మనకి ట్రావెలింగ్లోనే పోతుంది. సో మీకు తెలియకుండా మీ టైం ఒక 3 అవర్స్ అన్న ఒక డేకి వేస్ట్ అవుతుందంటే ఆ 3 అవర్స్ ప్రిపరేషన్ పెడితే మీ ల్యాంక్ ఎంతగా ఎఫెక్టివ్గా మారుతుందో చూడండి. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్లో ట్రావెల్ టైం అంటూ ఏముండదు. మీరు పడుకొని లేచి కూర్చుని ఇమీడియట్గా మొబైల్ ఆన్ చేసుకుని చదవడం మొదలు పెట్టచ్చు కదా. సో దాంతోపాటు చూడండి, ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ స్కెడ్యూల్. ఒక్కొక్కసారి మనం ఆఫ్లైన్లో కాలేజ్కి వెళ్దాం, క్లాసెస్కి వెళ్ళడం కుదరకపోవచ్చు మీ హెల్త్ ఇష్యూస్ వల్ల, వేరియస్ రీజన్స్ వల్ల. ఆ మిస్ అయిన క్లాసెస్ని మనం ఎలా చదువుతాం? ఆఫ్లైన్లో అది పాసిబుల్ కాదు. ఆన్లైన్లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో లాస్ట్లీ ఇన్స్టెంట్ డౌట్ సపోర్ట్. నేను చాలాసార్లు ఇది కొంచెం మీకు వింతగా అనిపించవచ్చు, సార్ ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లోనే కదా సార్ డౌట్స్ ఎక్కువ ఈజీగా సాల్వ్ అవుతుంది టీచర్ని అడగడానికి. అంటే నేను ఆఫ్లైన్లో చెప్పాను, ఆన్లైన్లో చెప్పాను. ఆఫ్లైన్లో ఏంటంటే స్టూడెంట్కి ఎక్కడో చోట హెసిటేషన్ ఉంటుంది. అంటే ఈ డౌట్ అడిగితే సార్ ఏమనుకుంటారో, లేదా ఒక 100-200 మంది మధ్య నుంచి మీరు రేజ్ చేసి క్వశ్చన్ అడగాలంటే చుట్టుపక్కల ఏమనుకుంటారనే భయమే మిమ్మల్ని ఆపేస్తూ ఉంటుంది. అదే ఆన్లైన్కి వచ్చేసరికి ఏంటంటే జస్ట్ ఒక మెసేజే కదా, ఆ మెసేజ్ చాలామంది స్టూడెంట్స్ అడగడానికి ఫ్రీ ఫీల్ అవుతారు. నేను అది ఆన్లైన్లో అబ్జర్వ్ చేశాను. సో టీచర్ ఏమనుకుంటారు, ఫేస్ టు ఫేస్ కానప్పుడు ఏంటంటే చాట్లో క్వశ్చన్ అడగడానికి ఎక్కువ వరి కాదు, ఈజీగా మీరు టీచర్ని డౌట్స్ అడగడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఆన్లైన్ గురించి సెపరేట్గా అడ్వాంటేజెస్ చెప్తే అది ఒక 1 అవర్ అన్న పడుతుంది. సో ఇప్పుడు ఛాలెంజెస్ మాట్లాడదాం. చూడండి, ఈ ఛాలెంజెస్ని నేను ఎలా ఓవర్కమ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఛాలెంజ్ నేను ఎప్పుడు చెప్పేది, నా ఫేవరెట్, నేను ఒక 100 వీడియోలు చేస్తే ఆల్మోస్ట్ ఒక 90 వీడియోల్లో దీని గురించి మాట్లాడతాను. అది కన్సిస్టెన్సీ. ఆన్లైన్లో కన్సిస్టెంట్గా ఉండడం చాలా కష్టమైన విషయమే ఖచ్చితంగా. సెల్ఫ్ డిసిప్లైన్. ఒక ఆఫ్లైన్ అనేసరికి మీకు ఒక టైం టేబుల్ ఇస్తారు, క్లాసెస్ జరుగుతాయి, మీరు దాన్ని ఫాలో అయిపోతారు. ఆన్లైన్ వచ్చేసరికి మనకి ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది. ఎట్లా అంటే ఈరోజు కాకపోతే రేపన్నా చదవచ్చని. బట్ సెల్ఫ్ డిసిప్లైన్తో ఎలా చదవాలి దాన్ని, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటు కంటెంట్ ఓవర్లోడ్, ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఆన్లైన్లో కొంతమంది నేను కోర్సులు అమ్ముతుంటే చూస్తున్నాను. ఈవెన్ టాప్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్లో కూడా ఒక చిన్న సబ్జెక్ట్, యాప్టిట్యూడ్ లాంటి సబ్జెక్ట్ 200 గంటలు చెప్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటిని నేను తర్వాత మాట్లాడతాను. కంటెంట్ ఓవర్లోడ్, అవసరానికి మించిన కంటెంట్ కూడా ఒక్కొక్కసారి ఆన్లైన్లో. అడ్వాంటేజ్ ఏంటంటే మీకు అవసరమైనంత కంటెంట్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఏంటంటే అవసరానికి మించి కూడా కంటెంట్ ఉంటుంది. ఒక్కొక్కసారి అదే మీకు డిసడ్వాంటేజ్ అవుతుంది. సో ఎక్సెసివ్ స్క్రీన్ టైం. ఓకే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎక్సెసివ్ స్క్రీన్ టైం అంటే ఏంటంటే ఇదే కదా నేను స్టార్టింగ్ చెప్పింది. సో మనం జనరల్గా స్క్రీన్ టైంని అవాయిడ్ చేయాలని చెప్తాము. కానీ ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి మీరు ఎక్కువసేపు మొబైల్ ముందే కూర్చోవాల్సి వస్తుంది, ల్యాప్టాప్ ముందే కూర్చోవాల్సి వస్తుంది. ఇది ఎలా ఓవర్కమ్ చేయాలని దీని గురించి మనం మాట్లాడదాం. రేపొద్దున మీరు ఒక మంచి టాప్ ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేసినా సరే ల్యాప్టాప్ ముందు ఒక 10 అవర్స్ 12 అవర్స్ కూర్చుంటారు కదా. సో మీ డ్రీమ్ జాబ్ కొట్టడానికి ఎందుకు కూర్చోలేరు అనే దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో దాంతోపాటు నోట్స్ మేకింగ్. ఆఫ్లైన్లో ఒక డిసడ్వాంటేజ్, అది ఛాలెంజ్ అని చెప్పొచ్చు. నోట్స్ మేకింగ్ ఆన్లైన్లో మీకు క్లాస్ జరుగుతుంటే ప్యారలల్గా నోట్స్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఆఫ్లైన్లో అది కూడా ఒక చిన్న ఇష్యూ అవుతుంది. దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి. లాస్ట్గా నేను ఇంకోటి ఏంటంటే తర్వాత చేయొచ్చు, ప్రొకాస్టినేషన్, తర్వాత చూద్దాం అనేది ఆఫ్లైన్లో కొంచెం ఎక్కువ ఉంటుంది ఆన్లైన్తో పోలిస్తే. ఇవన్నీ పాయింట్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలో 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. కన్సిస్టెన్సీ. ఓకే, ఇక్కడ మీకు ఆఫ్లైన్లో మామూలుగా కన్సిస్టెన్సీ గురించి నేను ఒక అరగంట మంచి వీడియో చేశాను కదా, మీరు చూసారు. ఇప్పుడు మళ్ళీ మీరు కన్సిస్టెంట్గా ఎలా ఉండాలని చెప్తే మీరు బోర్ కూడా ఫీల్ అవుతారు. కానీ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి కన్సిస్టెన్సీ కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మీకు ఒక క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవ్వాలి. ఆఫ్లైన్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఆ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ మేబీ మీ ఇంట్లో ఒక సెపరేట్ రూమ్ మీకంటూ ఉంటే వెరీ గుడ్. ఆ రూమ్ని కొంచెం మంచిగా చేసుకోండి, గజిబిజిగా ఉండకూడదు. ఆ రూమ్ ఎంత నీట్గా ఉండాలంటే ఒక స్టడీ ఎన్విరాన్మెంట్ వచ్చేది. ఆ రూమ్లోకి వచ్చేసరికి మీరు చూస్తే ఒక మంచి టేబుల్, ఒక మంచి లైట్, ఒక మంచి లైటింగ్ సెటప్, ఒక ప్రాపర్ లైటింగ్ సెటప్, దాంతోపాటు ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఆ రూమ్లో ఉండాలి. సార్ నేను అంత ఎఫర్ట్ చేయలేను సార్, మా ఇంట్లో నాకంటూ సెపరేట్ రూమ్ లేదు సార్ అంటే ఒక చిన్న ప్లేస్ తీసుకోండి, ఆ ప్లేస్లో ఒక మంచి టేబుల్ వేసుకోండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇండోర్లో కంటే ఒక డే అంతా చీకట్లో చదివే కంటే ఒక 2-3 అవర్స్ బయటికి వెళ్ళి కూడా చదువుకోండి. ఏదైనా పార్క్లో కూర్చుని, ఇది సరదా మీకు వింతగా అనిపించవచ్చు కానీ ఇది కరెక్ట్. పార్క్లో కూర్చోండి, ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో మీరు మొబైల్, ల్యాప్టాప్ దూరంగా పెట్టుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని హ్యాపీగా లెక్చర్ అవ్వండి. పక్క వాళ్ళు ఏమనుకుంటారనేది వదిలేయండి. చుట్టూ చూస్తున్నాం. ఇప్పుడు మన ఇండియాలో నేను ఎంతోమందిని చూస్తాను, పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో అని మర్చిపోయి రీల్స్ చూసి ఆ సౌండ్స్ చేస్తూ ఎంతోమందిని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. పనికి మనం రీల్స్ చూసే వల్ల అంత ధైర్యంగా చేస్తున్నప్పుడు మీరు పనికొచ్చే చదువుతున్నప్పుడు మీరు కూడా పబ్లిక్ ప్లేసెస్లో చదవచ్చు. పబ్లిక్ ప్లేస్లో పనికిమాల రీల్ ప్లే చేస్తున్నారు కదా, రీల్స్ ప్లే చేయడానికి లేని సిగ్గు చదువుకోవడానికి ఎందుకు వస్తుంది?
హ్యాపీగా చదువుకోండి. అంటే చదువుకుంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారో అనేది వదిలేయండి. సో ఒక స్టడీ రూమ్ ఉంటే మనకి చాలా అడ్వాంటేజ్. స్టడీ రూమ్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఆ రూమ్‌కి వెళ్ళగానే సీరియస్‌నెస్ వస్తుంది. అంటే అదొక వర్క్ ప్లేస్ లాగా. కుదరకపోతే స్టడీ హాల్‌కి వెళ్ళండి. ప్రతి ఊర్లో ఇప్పుడు ఈవెన్ టైర్ 2 సిటీస్‌లో కూడా స్టడీ హాల్స్ ఉంటున్నాయి. హార్డ్‌లీ ఒక మంత్‌కి 1500, 1000లో మంచి స్టడీ హాల్స్, నీట్ డీసెంట్‌గా ఉండే స్టడీ హాల్స్, పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్‌తో ఉంటాయి. వాటికి జాయిన్ అయిపోండి. అక్కడికి వెళ్ళిపోయి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసేసుకోండి. సో ఈ 1 ఇయర్ మేబీ ఈ ఆన్‌లైన్ క్లాసెస్ వలన ఇయర్ ఫోన్స్, స్క్రీన్ టైమ్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అనేది కొంచెం వరీ కాకండి. ఫస్ట్ మీరు కన్సిస్టెంట్‌గా ఉండడానికి ఏంటంటే, మీరు ఎక్కడ పడితే అక్కడ చదువుతాం. ఆన్‌లైనే కదా! మనం ఏం చేస్తామంటే మంచం మీద పడుకొని వీడియో చూస్తాం. మంచం మీద పడుకొని వీడియో చూస్తే ఏమవుతుంది? కాసేపు అయిపోయాక సెల్ పక్కకెళ్ళిపోతుంది. మనం నిద్రలోకి వెళ్ళిపోతాం కదా! ఆ తప్పు చేయొద్దు. సో మీరు సిట్టింగ్ పోస్చర్ దగ్గర నుంచి మీరు ఉన్న పొజిషన్ వరకు ఎవ్రీథింగ్ ఒక ప్రాపర్‌గా ఉంటేనే మీ ఆన్‌లైన్‌లో మీరు సక్సెస్ అవుతారు. సో ఒక ఒక డిస్ట్రాక్షన్ అంటే మీ రెగ్యులర్ లైఫ్ నుంచి మీకు ఖచ్చితంగా అంటే ఇప్పుడు నేను చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంట్లో ఉండే పని చేస్తాను. ఇంట్లో ఉండే క్లాసెస్ చెప్తాను. ఇంట్లో ఉండే యూట్యూబ్ వీడియోస్ అన్నీ చేస్తాను. సో నా ఇంట్లో లైఫ్‌కి నుంచి బయటకు వస్తేనే కదా జరుగుతది. సో ఐ విల్ బి హావింగ్ ఎ సెపరేట్ స్టూడియో ఇన్ మై హోమ్ అండ్ ఆ రూమ్‌కి వచ్చేసరికి ఐ ఫీల్ దట్ ఐ యామ్ ఇన్ ద వర్క్ ప్లేస్. సో మన వర్క్ అంతా అక్కడ చేసుకుంటాం. అదే బెడ్ మీద కూర్చొని నేను వీడియో గురించి ఆలోచించడం మొదలుపెట్టాను అనుకోండి, కాసేపటికి వీడియో పక్కకు పోయి నిద్రలోకి పోతాను. ఇది చదువులో కూడా ఇదే జరుగుతుంది. మీరు చదవాలి కన్సిస్టెంట్‌గా అనుకున్నప్పుడు వర్క్ ప్లేస్‌ని ఫిక్స్ చేసుకోండి. ఆ ప్లేస్‌కి వెళ్ళగానే మీలో ఒక డెడికేషన్, డివోషన్ రావాలి. అంటే టెంపుల్‌కి వెళ్ళగానే మనం ఎంత హెల్తీగా ఒక ఆరా ఫీల్ అవుతాం కదా! అట్లాగే మీ స్టడీ రూమ్‌కి రాగానే మీకు ఆ ఆరా ఫీల్ అవ్వాలి. సో అది ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ అనేది అసలు సమస్య లేదు. మీరు ఆన్‌లైన్‌లో ఇంకా బాగా చదువుకోవచ్చు. మీరు ఒక ఐసోలేషన్ తెలుసుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కన్సిస్టెంట్‌గా ఉండాలంటే క్రియేట్ వన్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్. పక్కన ఫ్రెండ్స్ లేరు సార్, అందరితో కలిసి చదివితేనే ఆ ఫీల్ వస్తుంది సార్ అనేది పెట్టుకోవద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ మైండ్. మీ మైండ్‌ని ప్రిపేర్ చేసుకోండి. మీకు నచ్చినట్టు మార్చుకోండి. ఖచ్చితంగా మీరు చెప్పిన మాట మీ మైండ్ వింటుంది. సో ఇవన్నీ వంకలే. ఏంటంటే పక్కన ఎవడన్నా ఉంటే బాగా చదువుతాను, ఆఫ్‌లైన్ అయితే బాగా చదువుతాను. మనం ఏది పీకలేనప్పుడు ఏదో ఒక కారణం వెతుక్కుంటాం కదా! సో సారీ ఓకే. ఆ కారణం అనేది మీకు ఆఫ్‌లైన్ ఎడ్యుకేషన్ అయితే బావుంటుందేమో అనుకుంటారు. ఇంకేదో ఉంటే బావుంటుందేమో, చుట్టూ ఫ్రెండ్స్ ఉంటే ఎన్విరాన్మెంట్ ఉంటుందేమో అనుకుంటారు. అస్సలు సమస్య లేదు. ఇప్పుడు నేనున్న స్టూడియోలో నేను తప్ప ఎవరు లేరు. ఇప్పుడు నేను ఒక్కడినే మాట్లాడడానికి నేనేమన్నా పిచ్చోడినా? అలా ఆలోచించాననుకోండి, నేను మీతో వీడియో చేయలేను కదా! ఇంత ఎఫెక్టివ్‌గా ఒక్కడినే నుంచొని నవ్వుతాను, మాట్లాడతాను, ఈ ఎక్స్‌ప్రెసివ్‌గా చెప్తాను. నేనేమనుకుంటాను, ఈ వీడియో రేపొద్దున ఎంతోమంది స్టూడెంట్స్ చూస్తారు, వాళ్ళు కనెక్ట్ అవుతారు అనుకుంటాను తప్ప, నేను ఒక్కడినే ఉన్నాను ఎందుకు మాట్లాడుతున్నాను? అదే ఇప్పుడు ఆన్‌లైన్‌లో చెప్పలేని టీచర్స్ ఏం చెప్తారో తెలుసా? ఆఫ్‌లైన్ అయితేనే చెప్పగలం. ఎక్కువ మంది స్టూడెంట్స్ మన కళ్ళ ముందు ఉంటే చెప్పే ఫీల్ వేరు అంటారు. సో, వర్చువల్లీ మనం ఎంజాయ్ చేయడం అనేది ఒక ఆర్ట్. దాన్ని డెవలప్ చేసుకోండి. మీరున్న రూమే క్లాస్ రూమ్ లాగా ఫీల్ అవ్వడం నేర్చుకోండి. సో, కన్సిస్టెంట్‌గా మీరు ఖచ్చితంగా ఉంటారు. ఖచ్చితంగా మీరు మార్నింగ్ క్లాస్ ఉంటే నిద్రపోయి లేసి బెడ్ మీద పడుకొని క్లాసెస్ వింటున్నారంటే ఆన్‌లైన్‌లో మీరు తప్పు చేస్తున్నట్టే. మీరు ఆ రూమ్ నుంచి బయటకొచ్చి మీ స్టడీ రూమ్‌లో కూర్చునే క్లాస్ వినండి. ఇది మీకు వింతగా అనిపించొచ్చు. ఇది ఒక కైండ్ ఆఫ్ డిసిప్లిన్. ఇట్ విల్ హెల్ప్ టు ఇంప్రూవ్ యువర్ ప్రిపరేషన్ బై ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్. మీ ఎఫిషియన్సీని పెంచే పాయింట్సే నేను చెప్తున్నాను. ఓకే. సో, ఖచ్చితంగా చూడండి. ఒక మంచి స్టడీ టేబుల్ ఉండాలి మీకు. అండ్ ఇంకోటేంటంటే స్టడీ రూమ్‌కి కన్సిస్టెన్సీ ఇంక నేను దాని గురించి చెప్పాల్సింది లేదు కదా! మీరు కన్సిస్టెంట్‌గా ఉంటేనే నేను చెప్పే వీడియో అసలు వాల్యుబుల్ అవుతుంది. మీరు కన్సిస్టెంట్‌గా లేకపోతే నేను ఇప్పుడు కూడా చూస్తున్నాను. నా దగ్గర ఒక పర్టిక్యులర్ బ్యాచ్‌లో ఒక 150 స్టూడెంట్స్ ఉన్నారు. నేను మార్నింగ్ మా ఫ్రెండ్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. దానికి నేను హిందీలో క్లాసెస్ చెప్తాను. అక్కడ క్లాస్ చెప్తాను. అక్కడ 1000 మంది స్టూడెంట్స్ ఉన్నా క్లాస్‌కి లైవ్‌కి వచ్చేవాళ్ళు కన్సిస్టెంట్‌గా 10 మంది ఉంటారు అంతే. ఈవెన్ మన దగ్గర కూడా అంతే. కన్సిస్టెంట్‌గా ఉండే స్టూడెంట్స్ ఒక 10% ఉంటున్నారు ఈ రోజుల్లో. మీరు ఆ 10%లో ఉంటే మీరు ఆల్రెడీ సక్సెస్ అయిపోయినట్టే. సో, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే డిస్ట్రాక్షన్స్ రాకుండా ఉండాలి అంటే మీరు ఒక స్టడీ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసుకోండి. ఐదర్ స్టడీ రూమ్, మీ ఇంట్లో సెపరేట్ రూమ్, ఒక సెపరేట్ ప్లేస్. అప్పుడప్పుడు వన్స్ ఇన్ ఎ వైల్ సరదాగా బయటికి వెళ్ళి కూడా చదువుకోండి. రోజులో ఒక 2, 3 అవర్స్ ఔట్‌సైడ్ ఎన్విరాన్మెంట్ ఆ లైట్‌ని ఎంజాయ్ చేయండి. గాట్ ఇట్? సారీ. నౌ ఐయామ్ సారీ. ఐ కెనాట్ ఎడిట్ దిస్. ఓకే. ఇప్పుడు ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఆన్‌లైన్‌లో సెల్ఫ్ డిసిప్లైన్‌గా ఆన్‌లైన్ ప్రిపరేషన్‌లో ఎలా ఉండడం సార్? ఇది చాలా డిఫికల్టీ. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నప్పుడు నేను కూడా ఇది ఫేస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను. ఫ్యామిలీ మెంబర్ వచ్చి ఇంట్లో ఏదైనా చిన్న పని చెప్తారు. అంటే మనం కనిపిస్తూ ఉంటాం కదా వాళ్ళకి. కనిపించేసరికి మనం ఖాళీగా ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యి ఏదో ఒక పని చెప్తారు.
అదే మీరు కాలేజ్‌లోనో, క్లాస్ రూమ్‌లోనో ఉన్నప్పుడు అది చెప్పరు. నేను కూడా ఒక వర్క్ ప్లేస్‌లో ఉన్నప్పుడు అది జరగదు. కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక చిన్న పని ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఆ పని చేసేసి వచ్చాక చదువుకోవచ్చులే అని అనుకుంటాం. ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది. మనం చేస్తూ మొదలుపెడితే, అదే మీరు ఆ పనిని అవాయిడ్ చేయడం మొదలుపెట్టండి. నేను నాకంటూ ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ ఉంది. ఈ టైం అనేది నేను ప్రిపరేషన్‌కి ఇచ్చేసాను. ఇది నా టైం కాదు అని ఫిక్స్ అయితే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అయినా, ఆఫ్‌లైన్ ఎడ్యుకేషన్ అయినా మీరు సక్సెస్ అవుతారు. సో, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ చేసేటప్పుడు కూడా ఈ రూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఏంటది? ఒక ఫిక్స్డ్ షెడ్యూల్. ఎందుకంటే సెల్ఫ్ డిసిప్లిన్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటది? సెల్ఫ్ డిసిప్లైన్డ్‌గా చదవడం అనేది అంత ఈజీ కాదు. ఆన్‌లైన్‌లో ప్రతి స్టూడెంట్ ఫేస్ చేసే డిఫికల్టీ ఏంటిది? సెల్ఫ్ డిసిప్లైన్ లేకపోవడం. తర్వాత చదువుదాంలే. ఈరోజు ఇంత చదువుతాం. రేపు తర్వాత ఇంకా మనం ఎప్పుడు చూసినా వీడియోస్ అవైలబుల్‌గానే ఉంటాయి గదా! ఈరోజు మిస్ అయినా ఏం కాదులే. ప్రతిరోజు మీరు ఆన్‌లైన్‌లో చదువుతున్నప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఒక 1000 సోర్సెస్ ఉంటాయి. మీ ఫ్రెండ్స్ కాల్ చేయడం, మీరు బయటికి వెళ్ళాలని అనుకోవడం, లేదా మీ ఇంట్లో వాళ్ళే మీకు చిన్న చిన్న పనులు చెప్పడం, ఏదో ఒక మూవీ రిలీజ్ అవ్వడమో, ఏదో ఒక విధంగా డిస్ట్రాక్ట్ అవుతది. అదే ఆఫ్‌లైన్‌కి వచ్చేసరికి మీకు ఒక భయం ఉంటుంది. ఈ షెడ్యూల్ మిస్ అయిపోతే నేను ఎక్కడ మళ్ళీ క్లాస్ వినడానికి ఉండదు అని. ఇక్కడ అలా కాదు కదా! ఎవ్రీథింగ్ మిమ్మల్ని ఎవరు మానిటర్ చేయట్లేదు. మిమ్మల్ని మీరే మానిటర్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరే మానిటర్ చేసుకోవాలన్నప్పుడు మీరు కొన్ని రూల్స్‌కి అబైడ్ అయ్యి ఉండాలి. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ రూల్స్. చూడండి మీకు ఒక ఫోటో కూడా ఇందులో పెట్టాను. ఆయన చదివేటప్పుడు పొరపాటున ఇలా నిద్ర వస్తే రాకుండా ఉండడానికి ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి హి టైడ్ హిస్ హెయిర్ రైట్. సో కొంచెం ముందుకొచ్చినా అది వెనక్కి లాగి మళ్ళీ చదివిస్తది. అట్లా ఉండాలి. మనం ఎలా అంటే మన పర్టిక్యులర్ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటికెళ్ళి డైవర్ట్ అవుతున్నాం అంటే అవ్వనివ్వకూడదు. ఈరోజు నాకు ఈ టైమ్ టేబుల్ కదా! ఇది స్టడీ టైం. ఈ టైంలో నేను ఎవరి మాట వినను. ఎవరు చెప్పినా పని కూడా చెయ్యను. నేను డిస్ట్రాక్ట్ కాను. ఒక ఆఫీస్‌కెళ్తే ఎంత సిన్సియర్‌గా ఉంటారో ఈరోజు అంటే మీరు ఏం జరుగుతుందంటే మీరు ఆ పనులు చేయడం మొదలెడితే మీ ప్రిపరేషన్ ఐదర్ డిలే అవుతుంది లేకపోతే మొత్తానికి క్యాన్సిల్ అయిపోతుంది. ఒక హెల్తీ డే అనేది మీకు ఉండదు. అది మీరు చదవాల్సింది నైట్‌కి లాగ్ అయిపోతుంది. సో, ఓవర్ నైట్ ఇప్పుడు నేను నైట్ వీడియో చేస్తున్నాను చూసారా 11:00కి 11:30కి మార్నింగ్ చేయాల్సిన వీడియో మధ్య మధ్యలో చిన్న చిన్న పనులు చేసుకుంటే ఇలా ఉంటుంది. అఫ్‌కోర్స్ నేను క్లాసెస్ అటెండ్ కొన్ని వేరియస్ రీజన్స్ వల్ల అండ్ నా కంటెంట్ తయారు చేయడానికి లేట్ అవ్వడం వల్ల ఈ స్లైడ్స్ అన్నీ చేయడానికి వల్ల ఇట్ మైట్ బి డిలేడ్. దట్ ఈస్ ఎ డిఫరెంట్ కేస్. బట్ స్టిల్ ఐ డూ అగ్రీ దట్. ఓకే. సో, మనకేంటంటే ఫిక్స్డ్ టైమింగ్స్ ఫాలో అయిపోండి. అండ్ ఇంటి దగ్గర ఉంటే డిస్ట్రాక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి కుదిరితే స్టడీ రూమ్‌కి వెళ్ళిపోండి. లేకపోతే ఆ పర్టిక్యులర్ టైంలో మీరు డిస్ట్రాక్ట్ కావద్దు. ఓకే. సో, ప్రతి పని చేసేటప్పుడు ఒక ఆలోచన ఉండాలి. ఏంటంటే నేను డిస్ట్రాక్ట్ అయిపోతున్నానా? ఒక 5 మినిట్సే కదా అని అనుకుంటాం. దానివల్ల మీ ప్రిపరేషన్ ఎఫెక్ట్ అవుతుంది. సో, మీరు ఏదన్నా పని చేస్తుండానికి ముందుకెళ్ళే ముందు నా ప్రిపరేషన్ ఆపి ఈ పని చేస్తున్నానా అని ఆలోచించండి. ఒకవేళ మీ ప్రిపరేషన్ ఆపి మీరు ఏదైనా పని చేస్తున్నట్టు మీకు అనిపిస్తే ఇమ్మీడియేట్‌లీ యూ స్టాప్ థట్. ఇమ్మీడియేట్‌లీ యూ స్టాప్ దట్. చిన్న పనే కదా చేసేద్దాం అని అనుకోవద్దు. వద్దు. మన 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 ప్రిపరేషనే మనకి ఫస్ట్ ప్రయారిటీ. చిన్న పనైన 5 మినిట్స్ కూడా డిస్ట్రాక్షన్స్ వద్దు. అది తర్వాత ఏం చేస్తుందో తెలీదు. అది హాఫ్ అన్ అవర్ అయిపోవచ్చు, 1 అవర్ అయిపోవచ్చు. ఓకే. సో, యూ ఆర్ నాట్ అవైలబుల్ టు ఎనీవన్ ఈవెన్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆల్సో అదర్ దాన్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అని రూల్ పెట్టుకోండి. సో, సెల్ఫ్ డిసిప్లైన్డ్‌గా ఉండడానికి కొన్ని రూల్స్ పెట్టుకొని, ఆ రూల్స్‌ని పాటించండి. ఒక ప్రాపర్‌గా మనకి షెడ్యూల్ పెట్టుకొని, కాలేజ్‌కెళ్తే 9-6 ఎలా ఉంటారో, ఇక్కడ కూడా మీరు ఇంటికొచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్‌కి పోయారు, ఇంటికొచ్చేసారు. 7-10 నా ప్రిపరేషన్ టైం. ఈ టైం నేను ఎవ్వరికీ ఇవ్వను. అది ఏ రోజైనా సరే. కావాలంటే కాలేజ్ అయినా మానేసి, ఆ టైంలో కావాలంటే మీతో మూవీకి వస్తాను తప్ప, ఈ 7 టైం అనేది ఫిక్స్ అయిపోయింది. నేను ఈ టైంలో బయటికి రాను. సెల్ఫ్ డిసిప్లైన్‌కి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే, మార్నింగ్ ఫస్ట్ టైమే ఫస్ట్ వర్క్ ఇన్ ద మార్నింగ్ మస్ట్ బి యువర్ ప్రిపరేషన్. అంటే మీరు పొద్దున్న లేసి కాలేజ్‌కెళ్ళే స్టూడెంట్ అయితే ఇంకొంచెం ముందు లేసి మీ ప్రిపరేషన్ సగం కంప్లీట్ చేసేయండి. మీరు మొత్తానికి ప్రిపరేషనే మొత్తం డే అంతా చేస్తున్నట్టయితే మీరు స్టార్ట్ యువర్ డే విత్ ద ప్రిపరేషన్ ఓన్లీ. ఓకే. లెట్స్ మూవ్ ఫర్ ద ఛాలెంజ్ 3. థర్డ్ ఛాలెంజ్ ఏంటి? ఆన్‌లైన్‌లో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ అవర్స్ అని చెప్పాను కదా! దీని గురించి మనం మాట్లాడదాం. ఏమవుతుందంటే నేను కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ చూసాను. ఈవెన్ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా యాప్టిట్యూడ్ 2,500 గంటలు చెప్తున్నారు. నెట్వర్క్ అనాలిసిస్ 170 గంటలు చెప్తున్నారు. అంటే ఒరిజినల్లీ స్పీకింగ్ ఈజ్ ఇట్ రియల్లీ రిక్వైర్డ్? ఆఫ్‌లైన్‌లోకి వచ్చేసరికి రివర్స్. ఆఫ్‌లైన్‌లో వాళ్ళు మనీ సేవ్ చేయడానికో, లేకపోతే షెడ్యూల్ ఫినిష్ చేయడానికో అదే యాప్టిట్యూడ్ 30 గంటల్లో చెప్పిస్తారు. ఇదే నెట్వర్క్ 40 గంటల్లో చెప్పిస్తారు. అది తప్పే, ఇది తప్పే. యూ రిక్వైర్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఫర్ ప్రిపరేషన్, స్టడీయింగ్. ఎక్కడైతే ఏం జరుగుతుందో నేను ఆల్రెడీ వర్క్ చేశాను కాబట్టి మీకు రియాలిటీ చెప్తున్నాను. ఏమవుతుందంటే ప్రతి టీచర్‌కి ఒక ఎడ్‌టెక్ ప్లాట్‌ఫామ్స్‌లో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అవర్స్ మంత్లీ మీరు ఒక 70 అవర్స్ టీచ్ చేయాలి. మీకు అప్పుడే ఇంత సాలరీ వస్తుందని చెప్తారు. నేను కూడా అలా చేసిన వాడినే కాబట్టి చెప్తున్నా. సో, ఆ 70 అవర్స్ కంప్లీట్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే
ఆ సబ్జెక్ట్ని ఎక్స్టెండ్ చేస్తారు, కొంచెం ల్యాగ్ చేస్తారు, ఏదో ఒకటి చేసి అవసరం దాన్ని ఇంకా సబ్జెక్ట్ పుట్టినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా చెప్పేస్తూ ఉంటారు. అవసరం లేనన్ని క్వశ్చన్స్ ఒకే మోడల్ మీద చేయిస్తూ ఉంటారు. దానివల్ల మీకేంటి సార్ ప్రాబ్లం, అంతా చేయిస్తే మంచిదే కదా అంటే లేదు. మనకి కొంతవరకే క్లాసెస్ అనేవి హెల్ప్ అవుతాయి. మిగతాదంతా మీ ప్రిపరేషనే, మిగతాదంతా మీ ప్రాక్టీసే. మీరు 50% ఆఫ్ ద టైం మీరు సబ్జెక్ట్ నేర్చుకునే వరకే క్లాసెస్ పనికొస్తాయి. ఒక్కసారి సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఇంకా మీ అనలిటికల్ స్కిల్సే డెవలప్ అవ్వాలి. అవి డెవలప్ అవ్వాలంటే మీరు ఎక్కువ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆ క్వెషన్స్ ప్రాక్టీస్ మీరు ఎప్పుడైతే చేస్తారో, ఒకవేళ మీరు వేరే ఎగ్జామ్స్కి అయితే రైటింగ్ స్కిల్స్ ఏదో ఒకటి, అది మీరు ఎప్పుడైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు సక్సెస్ అవుతారు. వీడియోస్ ఎక్కువ వింటే సక్సెస్ కారు. ఓకే, వీడియోస్ అనేవి మరీ లిమిటెడ్గా ఉండకూడదు, మరీ హెవీగా ఉండకూడదు. సో కొనేటప్పుడు మీకు పాసిబిలిటీ ఉంటే ఎన్ని అవర్స్ ఏ సబ్జెక్ట్ చెప్తున్నారో చూసుకోండి. మరీ ఎక్కువగా ఉంటే దాన్ని స్కిప్ చేయండి, మరీ తక్కువగా ఉన్నా స్కిప్ చేయండి. మరీ ఓల్డ్ వీడియోస్ కూడా చాలాసార్లు రికార్డెడ్లో అమ్ముతూ ఉంటారు. ఆ వీడియోస్ ఎప్పుడే సార్ అని అడగండి. అవి రిలేటెడ్గా ఈ కాలం సిలబస్కి ఓరియంటెడ్గా ఉన్నాయా లేదా చూడండి. ప్రతి వీడియోకి నోట్స్ ఏదైతే అటాచ్ అయి ఉంటుందో ఆ వీడియోస్ మాత్రమే కొనండి. సో డోంట్ ట్రస్ట్ ఎవ్రీబడి. సో యూ షుడ్ అండర్స్టాండ్. ఓకే, ఒక ప్లాట్ఫామ్లో ఆల్రెడీ చదివిన స్టూడెంట్ ఎవరైనా దొరికితే వాళ్ళతో మాట్లాడి మీరు డెసిషన్ తీసుకోండి. అది నా ప్లాట్ఫామ్ అవ్వచ్చు, బయట ప్లాట్ఫామ్ అవ్వచ్చు, ఎవరిదైనా అవ్వచ్చు, మీరు ఆన్లైన్లో. సో ఆన్లైన్లో ఏమవుతుందంటే అవసరానికి మించి అవర్స్ చెప్పచ్చు. ఆఫ్లైన్లో డెఫినెట్లీ కన్ఫైన్ చేసేస్తారు. ఆన్లైన్లో ఏమవుతుందంటే దానికంటే ఎక్కువే చెప్తారు. అది అడ్వాంటేజే, కానీ అది మించి చెప్తారు కొంతమంది, అది డిసడ్వాంటేజ్. అది నార్త్లో బాగా ఎక్కువ జరుగుతుంది సౌత్తో పోలిస్తే. అది కూడా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో ఒక్కొక్కసారి ఇంకొకటి ఏంటంటే మీ సైడ్ కూడా తప్పు ఉంటుంది. 60 గంటలు లెక్చర్ వినడానికి మీరు 100 గంటలు 120 గంటలు తీసుకుంటారు. ఎందుకంటే వీడియోని మధ్యలో పాస్ చేయడం. ఒక్కొక్కసారి ఫాస్ట్గా వినేద్దామని 2x పెట్టి అర్థం కాక మళ్ళీ ఫస్ట్ నుంచి చూడడం. సో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ మనకు ఉండకూడదు అనుకుంటే మీరు వీడియో వినేటప్పుడే ఓకే 1x 1.5x 2x అనేది మీ కంఫర్టే. బట్ వింటున్నప్పుడు ఒక ఫ్లోలో వెళ్ళండి. ఒక పేపర్ మీ చేతిలో ఎప్పుడు పెట్టుకోండి. సార్ చెప్పేటప్పుడు ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో రన్నింగ్ నోట్స్ కుదిరితే రాయండి, లేకపోతే లేదు. కానీ ఒక వీడియోని పాస్ చేసి మళ్ళీ విని పాస్ చేసి గంట వీడియో 2 గంటలు వింటున్నారంటే మీరు ఆన్లైన్ ఎడ్యుకేషన్లో తప్పు చేస్తున్నట్టే. హ్యూజ్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఉన్న కంటెంట్ని కూడా కొనడం మానేయండి. దట్ ఈజ్ ఆల్సో 1000 అవర్స్ ఆఫ్ కంటెంట్ అని చెప్పారనుకోండి, అక్కడ 500 అవర్స్ అవసరమైనప్పుడు 1000 అవర్స్ చెప్తే అది కూడా మీ టైం వేస్ట్ చేసినట్టే. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక 3 ఛాలెంజెస్ ఉన్నాయి, అవి కూడా చెప్పేస్తాను. దెన్ వీ కెన్ ఎండ్ ద సెషన్. సో చూడండి, ఆన్లైన్లో ఇంకొకటి ఏంటంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం స్క్రీన్ టైం. ఇది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. సో స్క్రీన్కి ఒక హెల్దీ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. స్క్రీన్కి ఒక హెల్దీ డిస్టెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా కుదిరితే మీరు వీడియో లెక్చర్ వినేటప్పుడు నేను ఒక బెస్ట్ సెటప్ చెప్తాను. ఏంటంటే ఒక టేబుల్ పెట్టుకోండి. టేబుల్ మీద మీరు ల్యాప్టాప్తో వింటారా, మొబైల్తో వింటారా అనేది మీ ఇష్టం. మొబైల్తో వింటుంటే ఒక స్టాండ్ పెట్టుకోండి దానికి ఖచ్చితంగా. అంటే మీకు ఒక హెల్దీ డిస్టెన్స్లో ఆ మొబైల్, ఇప్పుడు నేను ట్రైపాడ్ పెట్టి రికార్డ్ చేస్తున్నట్టే 1000 రూపాయల నుంచి ట్రైపాడ్స్ దొరుకుతాయి. మొబైల్ని ట్రైపాడ్కి పెట్టేయడం, ప్లే చేయడం, మీరు కుర్చీలో కూర్చోవడం, హ్యాపీగా నోట్స్ రాసుకోవడం. ఒక కుర్చీని పోస్చర్ కూడా చాలా బాగుండాలి, అది కూడా నేను చెప్తాను, లాస్ట్లో డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఏం జరగాలంటే ఒక స్పీకర్ ఏదో ఒకటి పెట్టుకోండి. స్పీకర్ బ్లూటూత్ స్పీకర్ కూడా 1000 రూపాయలకి వస్తుంది కదా. దాని నుంచి వినడం వల్ల ఏమవుతుందంటే మీరు డిస్ట్రాక్ట్ అవ్వరు. అది చిన్న ఆడియోలో వచ్చే సిస్టమ్స్లో వింటూ ఉంటారు. ల్యాప్టాప్లో ఒకసారి ఫ్యాన్ వేస్తే మోస్ట్ ఆఫ్ ద ఆడియో లెక్చర్స్, మీకు వీడియో లెక్చర్స్ మీకు వినబడవు. కాబట్టి ఫ్యాన్ వేసుకోకుండా మీరు ఉండలేరు. సో ఏం చేయాలి, మంచి స్పీకర్స్ కొనుక్కోండి. ఆడియో బూస్టప్ ఉండే స్పీకర్స్ కొనుక్కుని వాటి ఒక మంచి సెటప్ ఎన్విరాన్మెంట్ తయారు చేసుకోండి. అంటే దీనికి ఎక్స్ట్రా ఖర్చు ఏమైపోదు, హార్డ్లీ ఒక 1000-2000 ఖర్చు అంతే. ఒక మంచి టేబుల్ ఉండాలి, స్టడీ టేబుల్. దాని మీద మొబైల్, ల్యాప్టాప్లో వింటే గొడవే లేదు. మొబైల్తో వింటున్నప్పుడు ఒకటి మంచి ట్రైపాడ్, ఒక మొబైల్ స్టాండ్ ఏదో ఒకటి కొనుక్కోండి. 100 రూపాయల నుంచి అవైలబుల్గా ఉంటాయి. ఒక మంచి స్పీకర్ పెట్టుకోండి, గుడ్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్లో పెట్టుకుని అప్పుడు మీరు మీ చేతిలో ఎప్పుడో ఒక పేపర్ పెన్ ఉంటూ మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే అది ఒక ప్రాపర్ అవుతుంది. ఒకసారి మీరు ఏం చేయొచ్చు అంటే మీ మొబైల్ స్క్రీన్ని ల్యాప్టాప్కో టెలివిజన్కో మీరు మిర్రర్ చేసుకోవచ్చు. అప్పుడు హ్యాపీగా మీ ఇంట్లో టీవీ చూస్తూ కూడా మీరు క్లాసెస్ వినొచ్చు. సో బట్ హెల్దీ డిస్టెన్స్. చేత్తో ఇలా పట్టుకుని క్లాస్ వింటున్నారంటే మీరు తప్పు చేస్తున్నట్టే. చేత్తో ఇలా పట్టుకుని మనం క్లాసెస్ వినకూడదు. ఒక నిమిషం, ఏదో కాల్ వస్తుంది, సారీ. సో ఐఎమ్ సారీ ఇలా పట్టుకుని అది ఎంతసేపు అలా ఉంటారు. మీరు ఉండే పోస్చర్లో గంటలు కూర్చోగలరా లేదా చూసుకోండి. పీరియాడికల్గా ఒక బ్రేక్ తీసుకోండి. హాఫ్ అన్ అవర్కి ఒక 5 మినిట్స్, 1 అవర్కి ఒక 5 మినిట్స్, 2 అవర్స్కి ఒక ఫ్యూ మినిట్స్ ఆఫ్ టైం మనం బ్రేక్ తీసుకుంటూ ఉంటేనే మన ప్రిపరేషన్ సరిగ్గా జరుగుతుంది. అర్థమవుతుందా? సో
మొబైల్ చేతితో పట్టుకుని చదవడం, నిద్రలో పడుకుని ఇలా పైనుంచి చదవడం, ఇవన్నీ చేస్తున్నారంటే మీరు సక్సెస్ కాలేరు. అంటే ఎక్కువ అవర్స్ చేయాలి కదా! ఇది 5 నిమిషాలు, 10 నిమిషాలు కాదు. 1000 గంటలు చదవాల్సిన కోర్స్ ఉన్నప్పుడు దానికి తగ్గ చిన్న చిన్న కేర్స్ తీసుకుంటే ఆన్‌లైన్ ప్రిపరేషన్ అనేది మీకు 1000 రెట్లు ఎక్కడో బయట హాస్టల్స్‌లో ఉండి వాడు ఉండే కంటామినేటెడ్ ఫుడ్ తింటూ అవేవో ఆయిల్స్ వాడతారో తెలీదు. అక్కడ హెల్తీ ఎన్విరాన్మెంట్ లేని చోట మీరు పడుకుంటూ వాష్‌రూమ్స్ దగ్గర నుంచి బెడ్ దగ్గర నుంచి ఏది నీట్‌గా ఉండదక్కడ. ఈవెన్ క్లాస్ రూమ్‌లో కూడా ఒక కుర్చీలో 10 మంది కూర్చుంటే మీరు ఇరుక్కిరుగ్గా కూర్చొని ఇన్ని ఇబ్బందులు పడుతూ చదివే కంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్ మీరు సెటప్ చేసుకుంటే ఇంట్లో కూర్చొని రాజాలాగా మీరు ప్రిపేర్ అవుతూ తక్కువ కాస్ట్‌లోనే మీరు హ్యాపీగా సక్సెస్ అయిపోగలుగుతారు. అండర్‌స్టాండ్? సో, అండర్‌స్టాండ్ ది స్క్రీన్ టైమ్‌ని చూడండి. ఆహ్, స్క్రీన్ మిర్రర్ యూజ్ చేసుకోవచ్చు. మంచి స్పీకర్, ఒక సిట్టింగ్ పోస్చర్ బావుండాలి. ఇలా కూర్చొని కాసేపటికి ఇలా జారబడతాం, ఇంకొంచెం జారబడతాం, ఇంకొంచెం జారబడి పడుకుండిపోతాం. అట్లా కాదు, మీకు ఒక మంచి చైరు, మంచి టేబుల్ పెట్టుకోండి. సో, దానికి తగ్గ ఈ చాలా చిన్న చిన్న మాటలు కూడా చెప్తున్నారంటే దట్ ఈస్ ఇంపార్టెంట్. ఐ వాంట్ టు గైడ్ యూ ఫ్రమ్ జీరో లెవెల్. సో, దగ్గర కీప్ డ్రింకింగ్ ద వాటర్ రెగ్యులర్లీ, కీప్ హైడ్రేటింగ్ యువర్ సెల్ఫ్. ఇలాంటివి చిన్న చిన్న పాటిస్తూ ఉంటే మీ ప్రిపరేషన్ హెల్తీగా జరుగుతుంది. సో, ఇంకా కావాలంటే కేర్ తీసుకోవాలంటే నేను అప్పుడప్పుడు స్పెక్స్ పెట్టుకుని చెప్తాను కదా క్లాసు. అది బ్లూరే ఫిల్టర్ గ్లాసెస్ దొరుకుతాయి. కావాలంటే అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు క్లాసెస్ విన్నంత వరకు. ఇవేమీ చేయకుండా స్క్రీన్ ఇలా దగ్గర పెట్టుకుని స్క్రీన్లో మీ ఫేస్ పెట్టేసుకుని చదువుకుంటే తలనొప్పే వస్తుంది, ఐస్ లాగేస్తాయి సార్, ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇవి అవాయిడ్ చేయాలంటే మీరు జనరల్గా ఒక 15 degrees to 30 degrees మీ ఐసైట్ నుంచి మీరు ఏ స్క్రీన్ చూసినా సరే మీరు ఎక్కువ స్ట్రెయిన్ కారు. సారీ, ఓకే. సో అది వ్యూయింగ్ డిస్టెన్స్ అంటారు. ఒక స్క్రీన్ మీరు హారిజెంటల్ కాదు, దాన్ని ఏమంటారు డయాగ్నల్గా కొలిస్తే దానికి ఒక 6 times డిస్టెన్స్లో మీరు కూర్చోవాలి. ఇవి యాస్థెటిక్స్, బేసిక్ యాస్థెటిక్స్ మీకు తెలిస్తే అవి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు ఆ స్క్రీన్ టైం వల్ల మీరు ఫేస్ చేసే ఫెటింగ్ ఏదైతే ఉంటుందో అది ఓవర్కమ్ చేయగలరు ఖచ్చితంగా. సో డోంట్ వరీ అబౌట్ దాట్. అండ్ ఇంకొకటి ఏంటంటే అట్లీస్ట్ కొన్ని థింగ్స్ మీరు హార్డ్ కాపీస్ చేయండి. లెక్చర్స్ వినడం వరకు ఓకే, అవి మాత్రం మనం సాఫ్ట్ కాపీ చేయగలం. లెక్చర్స్ అయిపోయాక పీవైక్యూస్ చేస్తారు. పీవైక్యూస్కి హార్డ్ బుక్ కొనుక్కోండి, నేను సజెస్ట్ చేస్తాను. పీవైక్యూస్ కూడా మొబైల్లో చూసే చేస్తారంటే మీ కళ్ళు ఖచ్చితంగా లాగుతాయి. అలాంటి చిన్న చిన్నవి ఒక 1000 రూపాయలు పెడితే పీవైక్యూ బుక్ దొరుకుతుంది కాబట్టి అలాంటివి చేయండి. అలాంటి వాటికి హార్డ్ కాపీస్కి వెళ్ళండి. గాట్ ఇట్? సో నెక్స్ట్ వన్, ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్లో ఒక డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు, ఒక చిన్న ఇష్యూ. ఇది డిసడ్వాంటేజ్ కాదు, నోట్స్ మేకింగ్. నేనే కాదు, అది ఎనీ టెక్ ప్లాట్ఫామ్లో క్లాస్ అయిపోయిన వెంటనే ఆ క్లాస్లో చెప్పిన మొత్తం మనం లెక్చర్ అయితే నోట్స్ని అప్లోడ్ చేస్తాం. ఇందులో ఉన్న అడ్వాంటేజ్ కూడా చెప్తాను. మీరు నోట్స్ రాయకుండానే మీకు నోట్స్ వచ్చేస్తుంది. ఆఫ్లైన్లో మీకు ప్యారలల్గా నోట్స్ జరిగిపోవడం వల్ల మంచి మంచి బుక్స్ మీకు అవైలబుల్గా దొరుకుతాయి. ఇక్కడ ఏంటంటే ఒక సబ్జెక్ట్ నేను టీచ్ చేశాను సార్, నెట్వర్క్స్ టీచాను, 60 లెక్చర్లో రోజుకు 1 గంట చెప్పని చెప్పాను. 60 పీడిఎఫ్లు వస్తాయి కదా. సో 60 పీడిఎఫ్లు ఎగ్జామ్ ముందు రిఫర్ చేయడం చాలా కష్టమైన పని. పీడిఎఫ్ నుంచి క్లాస్ రివైజ్ చేయడం కష్టం. సో ఇక్కడ నేను చెప్పే సజెస్ట్ ఏంటంటే అలా ప్రతి సబ్జెక్ట్కి ఒక 200, 300 పీడిఎఫ్లో ఏది చూడాలో అర్థం కాదు. ఆర్గనైజ్డ్గా ఉండాలి. పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసినప్పుడు నోట్స్కి నెట్వర్క్ నోట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దాంట్లోకి మొత్తం డౌన్లోడ్ చేసుకోండి ల్యాప్టాప్లో అవ్వగలిగితే. లేకపోతే మీరు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ అయితే క్లాస్ అయిపోయాక పీడిఎఫ్ నోట్స్ తీసేసుకుని క్లాస్ జరుగుతున్నప్పుడు ఆన్లైన్లో నోట్స్ రాయకండి. దానివల్ల మీరు 1 hour వినే లెక్చర్ 2 hours అయిపోతుంది. అది చేయొద్దు. ఏం చేయొచ్చు అంటే ఈ క్లాస్ పీడిఎఫ్స్ ఇస్తాం కదా, అవి డౌన్లోడ్ చేసుకుని తర్వాత మీరు ఫ్రెండ్స్తో సరదాగా కబుర్లు చెప్తున్నప్పుడు ఏదో ఖాళీగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఆ పీడిఎఫ్ చూస్తూ నోట్స్ రాసేసుకోండి. మీ నోట్స్ మంచిగా తయారైపోద్ది. టైం ఉన్న స్టూడెంట్స్కి ఇది నేను సజెస్ట్ చేస్తాను. లేదా ఈ పీడిఎఫ్స్ అన్నీ డౌన్లోడ్ చేసి ఒక సింగిల్ పీడిఎఫ్గా ఐలో పీడిఎఫ్ ఏదో ఒక వెబ్సైట్స్లోకి వెళ్ళి మెర్జ్ పీడిఎఫ్ ఆప్షన్స్ ద్వారా మెర్జ్ చేసేయండి. లేదా అనుకుంటే ప్రింట్అవుట్ తీసేసుకోండి ఈ పీడిఎఫ్స్ని. సో ఇవి బెస్ట్ థింగ్స్. ఇవి చేస్తే మీరు అసలు ఆన్లైన్లో నోట్స్ అనే ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మీరు ఓవర్కమ్ చేసేసినట్టే. సో అన్ని ప్రాబ్లమ్స్కి నేను సొల్యూషన్స్ చెప్తున్నాను. లాస్ట్లీ, ఆన్లైన్లో ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రొక్రాస్టినేషన్, డిలే చేయడం. ఈ రోజు కాదులే, ఒక గంట ఆగి చదువుతా, ఈ రోజు ఆగి చదువుతా, ఈ వారం ఆగి చదువుతా, ఈ నెల అయిపోయాక చదువుతా, 1st తారీఖు నుంచి చదువుతా, మండే నుంచి చదువుతా, ఇలా అనుకుంటూనే ఆన్లైన్లో ఏం చేస్తామంటే మన ప్రిపరేషన్ని డిలే చేస్తూనే వస్తాం. సో అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. మొత్తానికి ఓవరాల్గా ఏం జరుగుతుందంటే మీ సబ్స్క్రిప్షన్ టైం అయిపోయి ఎక్స్పైర్ అయిపోతుంది, కానీ మీరు సరిగ్గా చదవరు. సో ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం. వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్, ఏంటది? కన్సిస్టెన్సీ. మీరు కన్సిస్టెంట్గా ఉంటే, సెల్ఫ్ డిసిప్లైన్డ్గా ఉంటే ఇవేం ప్రాబ్లమ్స్ కాదు. కానీ ఆన్లైన్లో ప్రతి ఒక్కరు తర్వాత చూద్దాంలే అని ఒక చిన్న ఏంటంటే ఇంకా ఉంది కదా టైము, మన వీడియో ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా అని ఆలోచిస్తారు. వీడియో ఎప్పుడైనా చూసుకోవడం అనేది మీకు అది అడ్వాంటేజ్ అవ్వాలి, రివిజన్కో లేకపోతే ఫ్లెక్సిబిలిటీకో.
అదే డిసడ్వాంటేజ్గా మారుతుందంటే మీరు ఆన్లైన్లో ఏదైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో అవే మనం సరిగ్గా ఉండకపోతే డిసడ్వాంటేజ్గా మారుతాయి. సో ఇది మీరు ఓవర్కమ్ చేయాలి ఖచ్చితంగా. ఇది మీ ద్వారానే అవుతుంది. మీరు అదొక హ్యాబిట్గా మార్చుకోవాలి. నేను ప్రొకాస్టినేట్ చేస్తున్నాను, నేను డిలే చేస్తున్నాను అని నాకు అనిపిస్తుంది అనేది మీరు మీకు సెల్ఫ్ అసెస్ చేసుకోవాలి. అలా జరుగుతుంది అన్నప్పుడు ఇమీడియట్గా దాన్ని కాషన్ చేసుకోండి. అదొక బ్యాడ్ హ్యాబిట్. ఒక్కసారి మీరు ఆ అలవాటులోకి పడ్డారంటే అది లూప్ అయిపోతుంది. సో నా సజెషన్ ఏంటంటే కుదిరితే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వండి. కుదరకపోతే 2xలో బట్ రోజుకి ఇన్ని క్లాసెస్ నేను ఖచ్చితంగా చూడాలని ఫిక్స్ అయిపోండి. ఈరోజు ఈ వీడియో మిస్ అయితే నేను రేపు చూడలేనని అనుకోండి. చాలామంది స్టూడెంట్స్ నేను క్లాస్ స్టార్ట్ చేసిన బ్యాచ్లో ఫస్ట్ రోజు 100 మంది వస్తే అది ఎంత మంచి టీచర్ అయినా నెక్స్ట్ రోజుకి 80 అయిపోతారు. తర్వాత లాస్ట్కి 20 మంది మిగులుతారు. ఎందుకంటే మధ్యలో ఒక లెక్చర్ మానేస్తారు. తర్వాత లెక్చర్ అర్థం అవ్వాలంటే ముందు లెక్చర్ చూడాలి. ఆ ముందు లెక్చర్ చూడడానికి 2 రోజులు డిలే వస్తుంది. ఇంకెప్పటికీ వాళ్ళు క్యాచ్ చేయలేరు. సో మీరు ఆ స్టేజ్లో ఉండకండి. సో కన్సిస్టెంట్గా ఉంటే మీరు ఖచ్చితంగా సార్. సో ఈ పాయింట్స్ అన్నీ మీరు ఫాలో అయితే ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంటే బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది ప్రపంచం అంతా ఆన్లైన్కి మారిపోతుంది. రేపు పొద్దున్న మీరు ఉద్యోగం వచ్చినా ఆన్లైన్లోనే చేస్తారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. సో ఇంకా ఆఫ్లైన్ గురించి ఆలోచించడం కూడా అవసరం లేదు. మీరు ఈ పాయింట్స్ ఫాలో అవుతాయి. కన్సిస్టెన్సీ, సెల్ఫ్ డిసిప్లైన్, ప్రాపర్ నోట్స్ మేకింగ్, ఐడెంటిఫైయింగ్ ఏ ప్రాపర్ రిసోర్స్. మంచి రిసోర్స్ అంటే ఆన్లైన్ ఎక్విప్డ్ టీచర్స్. ఆన్లైన్లో ఐ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఆన్లైన్ రైట్ ఫ్రమ్ వేర్ ఐ వర్క్డ్ ఎర్లియర్. నేను ఒక ఇదివరకు చేసిన కంపెనీలో వి స్టార్టెడ్ దట్ గేట్ కేటగిరీ ఆర్ వాళ్ళు 0 నుంచి స్టార్ట్ అయినప్పుడు ఐఎమ్ దేర్ అండ్ ఐ నో హౌ టు బిల్డ్ ద సిస్టమ్, హౌ what kind of setup makes online education more impactful, more more interesting to the students. ఎంత ఇంటరాక్టివ్గా చేయొచ్చు అనేవి నాకు తెలుసు కాబట్టి ఐ మేక్ మై క్లాసెస్ లైక్ దట్. సో ఆల్ దీస్ 6 పాయింట్స్ మీరు ఫాలో అవ్వండి. సెల్ఫ్ డిసిప్లిన్తో సహా ఒక ప్రాపర్ స్టడీ రూమ్ని మెయింటైన్ చేసుకోవడం, స్కెడ్యూల్ మెయింటైన్ చేసుకోవడం, దాంతోపాటు డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేస్తూ ఆన్లైన్లో నోట్స్ మేకింగ్కి నేను చెప్పిన టెక్నిక్స్ ఫాలో అవ్వండి. మీరు 100% సక్సెస్ అవుతారు. సో వీడియో ఎలా అనిపించింది మీకు? వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న కమర్షియల్ అనుకోండి, ప్రమోషన్ అనుకోండి. మన నెక్స్ట్ లెవెల్లో గేట్కి సంబంధించి న్యూ బ్యాచెస్ వచ్చి ఈ మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఈసీ వాళ్ళకి కమ్యూనికేషన్స్, సిఎస్సి వాళ్ళకి డిబిఎంఎస్. ఇప్పటివరకు జరిగిన క్లాసెస్ మీరు రికార్డెడ్లో వినొచ్చు. ఇకపై జరిగే క్లాసెస్లో మీరు లైవ్లో కంటిన్యూ కావచ్చు. సో మీరు ఆల్రెడీ పాస్అవుట్ అయినా స్టూడెంట్ అయినా సరే, సెకండ్ ఇయర్లో ఉన్న, థర్డ్ ఇయర్లో ఉన్న, ఈవెన్ ఫస్ట్ ఇయర్లో ఉన్నా సరే మన దగ్గర డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ 25K కోడ్ యూస్ చేయండి. 25K సబ్స్క్రైబర్స్ వచ్చిన గివేవేలో ఈసీ వాళ్ళకి, ఎలక్ట్రికల్ వాళ్ళకి, సిఎస్సి వాళ్ళకి అందరికీ ఆఫర్ ఇస్తున్నాం. సో చాలా లోయెస్ట్ ప్రైస్లో ఓన్లీ గేట్ 2027 వరకే కావాలనుకుంటే జస్ట్ 7,999కే దొరుకుతుంది. 6+1 months. అది మండే వరకే ఆఫర్ ఉంది. అదే మీకు 1 year సబ్స్క్రిప్షన్ కావాలంటే 9,300 ఆడ్ పడుతుంది. అట్లాగే మీకు 19 months అంటే గేట్ 2028 వరకు థర్డ్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు. అది కూడా మీకు 12,600కే వస్తుంది. 2 years సబ్స్క్రిప్షన్, 3 years, 4 years కూడా మన దగ్గర ఉంది. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. స్టార్టర్ ప్యాక్స్ అని జస్ట్ 3,000కే ఉంది. అది కాకుండా ఏడబ్ల్యూ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే 45 days క్రాష్ కోర్స్ 2,999కి, కాంప్రహెన్సివ్ కోర్స్ 5,000కే మనం లాంచ్ చేసాం. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ దట్. ఇన్ ద లాస్ట్ 30 days యూ కెన్ క్విక్లీ రివైజ్ ఆల్ ద సబ్జెక్ట్స్. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ లెక్చర్స్. ఇది కాకుండా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే 9705861166కి మెసేజ్ చేయండి. మన నెక్స్ట్ లెవెల్కి సబ్స్క్రిప్షన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు, మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చు. మన ఈ వీడియో కామెంట్ సెక్షన్లో ఫస్ట్ పిన్డ్ కామెంట్లో నేను మన వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు మన సబ్స్క్రిప్షన్స్ని పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ పర్చేస్ చేసేటప్పుడు కూడా మీరు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటంటే, సపోజ్ మీరు గేట్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఆ పర్టికులర్ గేట్ కోర్స్ మన వెబ్సైట్కి వెళ్ళండి, గేట్ అండ్ ఏడబ్ల్యూని క్లిక్ చేయండి. అందులో మీరు స్క్రోల్ చేస్తే మీ పర్టికులర్ గేట్ కోర్స్ వస్తుంది. ఇక్కడ 6+1 months డైరెక్ట్గా అవైలబుల్గా ఉండదు. 1 year సెలెక్ట్ చేసుకుంటే 6+1 month కనిపిస్తుంది. 2 years సెలెక్ట్ చేసుకుంటే 18+1 month కనిపిస్తుంది. సో 1 year సెలెక్ట్ చేసుకోండి. మీరు అందులో 6+1 month ఏది మీకు సబ్స్క్రిప్షన్ ఏది కావాలనేది సెలెక్ట్ చేసుకోండి, డ్యూరేషన్. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ 25K కోడ్ అప్లై చేయండి, మీకు కావాల్సిన ప్రైస్కి వస్తుంది. అట్లాగే ఏడబ్ల్యూ స్టూడెంట్స్ కూడా 45 days కావాలంటే మీరు క్రాష్ కోర్స్ కానీ, కాంప్రహెన్సివ్ కోర్స్ కానీ సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ 25K కోడ్ నెక్స్ట్ లెవెల్ 50 కోడ్ యూస్ చేసుకోండి. మీరు విల్ బీ గెటింగ్ ద సబ్స్క్రిప్షన్. దట్స్ ఇట్ గైస్. సో ఎలా అనిపించింది వీడియో? నాకున్న ఆన్లైన్ ఎక్స్పీరియన్స్తో ఆన్లైన్లో స్టూడెంట్స్ ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటనేది నాకు బాగా తెలుసు కాబట్టి ఆ ఇష్యూస్ అన్ని మీరు ఓవర్కమ్ చేసి మీకున్న తక్కువ టైంలో మీ ఎగ్జామ్ చాలా దగ్గరలో ఉంది, మీరు అనుకున్న సక్సెస్ సాధించాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. వీడియో మీకు దీనికోసం ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో ఎఫర్ట్ పెట్టి స్లైడ్స్ అన్నీ చేసి మీకు ఎవ్రీ వీడియోలో చెప్పేదే, ప్రతి వీడియోకి నాకు చాలా టైం పడుతుంది ఎడిటింగ్ దగ్గర నుంచి అన్నీ చేయడానికి. బట్ స్టిల్
I do it every single day. Even I take the classes, many things. Still, I don't miss the video for the YouTube students. సో మీకు బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఈవెన్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే గేట్ సబ్స్క్రిప్షన్, ఏడబ్ల్యూ సబ్స్క్రిప్షన్ కావాలన్నా యూ కెన్ హ్యాపీలీ రికమెండ్ నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ. All the very best for your examination. Now onwards, make your online education more and more effective.